హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రాత్రి మిగిలిన అన్నంతో ఇన్స్టెంట్గా ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎక్కువగా మనం అన్నం మిగిలిపోతే టమాటో రైస్, తాలింపు లాంటివి చేస్తుంటాం కదండి. కానీ అలా కాకుండా ఒక్కసారి ఇలా ఇడ్లీలు చేయండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మినపప్పు లేకుండా కూడా ఈ ఇడ్లీలు స్పాంజీగా, సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మనం మిగిలిన అన్నంతో చేసినా కానీ ఈ ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దానిలోకి కాంబినేషన్గా పల్లీ టమాటో చట్నీ కూడా చూపిస్తున్నానండి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే రుచి అయితే భలే ఉంటుందండి. ఇలా మీరు ఒక్కసారి ఇడ్లీలు చేసుకొని తింటే ప్రతిసారి అన్నం మిగిలినప్పుడు ఇదే విధంగా ఇడ్లీలు చేసుకొని తింటారండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, కమ్మగా, ఇన్స్టెంట్గా చేసే ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చట్నీని రెడీ చేసుకుందామండి. చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను కాస్త వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నానండి, అందుకే స్పైసెస్ కాస్త తగ్గించి చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా టమాటోల్లో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి, టమాటోలు బాగా సాఫ్ట్గా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చల్లారిన టమాటోలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ టైంలో మీకు రుచికి సరిపోయినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చట్నీని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కర్రీ లీవ్స్ వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. నార్మల్గా ఎలా ఉంటుందో అలా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. చట్నీని పక్కకు పెట్టేసి ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకోవాలండి. రాత్రి మిగిలిన అన్నాన్ని దీంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. అన్ని కొలతలు గ్లాసు, కప్పుతో దేంతో అయినా తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ అన్నాన్ని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నం అదే కప్పుతో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు అండి. నేను ఇక్కడ చిక్కగా ఉండే పెరుగు తీసుకోవట్లేదండి, కాస్త వాటర్ కలిపిన పెరుగునే తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. కనీసం 10 నిమిషాల పాటు అయినా పెట్టుకోవాలండి. సూజీ బాగా నానుతుంది ఈలోపు. ఇక్కడ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి, ఒక 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు సూజీ బాగా నానింది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త బ్యాటర్ గట్టిగా అనిపిస్తుందండి, వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ బ్యాటర్ని మనం పల్చగా చేయొద్దండి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. మొత్తం ఇక్కడ మనము
ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలండి. మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ పల్చగైతే ఇడ్లీలు సరిగా రావండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి వాటర్ని. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ముందుగా అయితే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలండి 1/2 టీ స్పూన్ దాకా. మీరు ఒకవేళ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు 1 టీ స్పూన్ దాకా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి బాగా పొంగుతుంది ఇలా వేసుకుంటే మనం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చూడండి, ఇలా మనము బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇలా పిండి బాగా ఫ్లఫీగా అవుతుందండి. ఇడ్లీలు అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. మరీ ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు ముందుగా మనము ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇలాంటి ఇడ్లీలు ఒక్కసారి మీరు తిన్నారంటే అన్నంతో చేసిన ఇడ్లీలని అస్సలు నమ్మరండి, అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా బ్యాటర్ మొత్తాన్ని మనము ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా ఇడ్లీ ప్లేట్లోకి. ఇక్కడ స్టవ్ మీద ముందుగానే నేను ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి మూత పెట్టేసి కనీసం లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే మంచిగా ఉడుకుతాయి ఇడ్లీలు. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం పక్కకు తీసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత తీసుకోవాలండి. అదే మీరు వేడి మీద తీస్తే కాస్త విరుగుతాయండి ఇడ్లీలు. నేను ఇక్కడ చూడండి వేడిగా ఉంది కైనా ఇలా తీసాను, సరిగా రావట్లేదండి. కాస్త చల్లారిన తర్వాత తీస్తే మనకు ఇడ్లీలు బాగా వస్తాయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా స్పాంజీగా వస్తాయండి. మినపప్పు వేయకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి, చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. తింటే కూడా నోట్లో కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఈ చట్నీ కాంబినేషన్తో రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ మిగిలిన అన్నంతో ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒక్కసారి రుచి చూసారంటే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా, సాఫ్ట్గా, స్పాంజీగా భలే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.